సేవ్ ద క్యాట్ స్టోరీ స్ట్రక్చర్ పార్ట్ 1 పెట్టాను. ఇది పార్ట్ 2 ఇది. అంటే కొంతమంది పార్ట్ 2 తొందరగా పెట్టండి అది అని అంటున్నారు. సో ఇవన్నీ రాయడానికి ఇప్పుడు నేను ఒక్కనే కదా రాసి చేయడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హార్డ్లీ ఒక 100 మంది చూస్తున్నారు దీన్ని. బట్ వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా ఏం తెలవట్లేదు. సో నాకు కూడా ఏంటంటే అది నచ్చిందో నచ్చదో, నచ్చితే ఓకే కొంతమందికి ఉపయోగపడుతుంది అన్నట్టు వీడియో చేయొచ్చు, కానీ అసలు కామెంట్స్ లేదు ఏం లేదనమాట. సో ఐ డోంట్ నో లైక్ వెదర్ రియలీ సమ్వన్ ఈజ్ ఇది వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది నాకు ఐడియా లేకుండా ఉంది. అందుకని కొంచెం డిలే అవుతున్నాయి. సో యా కామెంట్స్ పెడితే అట్లీస్ట్ ఐ నో లైక్ ఓకే మీకు ఏమైనా కావాలా ఏంటి అనేది నాకు కూడా ఐడియా వస్తుంది. నెక్స్ట్ తొందరగా ఏదైనా చేయడానికి కానీ ఇది కానీ ఉంటుంది అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద సెకండ్ పార్ట్ అండ్ ఐల్ ట్రై టు గో త్రూ దిస్. అండ్ మీకు డెఫినెట్గా ఇలా డౌట్స్ వస్తాయి నాకు, అంటే కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ దానికి సపరేట్గా కొంచెం ట్రై టు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఇదేంటంటే కొంచెం సెకండ్ పార్ట్ కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాను, ఫాస్ట్గా వెళ్తాను. బట్ మీకు మళ్ళీ ఈచ్ పాయింట్ కూడా కావాలంటే నేను కామెంట్స్లలో పెట్టండి. ఐల్ ట్రై టు గో ఇన్ టు డీటెయిల్స్. ఓకే ఓకే సెటప్లో ఒక 2 సీన్లు చేంజ్ చేశాను. ఎందుకంటే మనం రాస్తుంటే ఏంటంటే కొన్ని చేంజ్ చేయాల్సి వస్తాయి అనమాట. అంటే ఫైనల్ కాదు కదా ఇదంతా కూడా డ్రాఫ్ట్. నేను కూడా ఇది ఎట్లా వెళ్తుంది ఏంటనేది నాకు కూడా తెలియదు. సో లైక్ ఐఎమ్ కీప్ యాడింగ్ లైక్ దాని ప్రకారం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. దాంట్లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి అనమాట. సో దాన్ని కొన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్ళాను. సో దీంట్లో సెటప్లో ఒక 2 సీన్స్ చేంజ్ చేశాను. సెటప్లో ఏం చేశానంటే ఇంతకుముందుకు హరి ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏంటంటే హరి ఈ ఇంటికి ఈ ఆనంద్ ఫ్యామిలీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆనంద్ తిరిగి రాలేదనేది వాళ్ళు వస్తారనమాట, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఒక సెటప్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఓకే వచ్చేసి ఇట్లా పొద్దున ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, ఆనంద్ రాలేదు అని అంటే వచ్చేస్తాడులే అమ్మ ఎక్కడో పని మీద వెళ్ళి ఉంటాడు అని అంటే సెల్ ఫోన్ చేశారంటే చేశాను కానీ కలవలేదు అన్నట్టు ఇక్కడ ఈ సీన్లో ఉంటుంది అనమాట బేసికల్గా. అంటే నేను డీటెయిల్గా చెప్తున్నాను మీకు కొంచెం నేనేమనుకున్నా మైండ్లో అనేది. బట్ 1 లైన్లో వచ్చేసి దాని ఇక్కడికి వస్తుంది అని ఉంటుంది అంతే బేసికల్గా. ఓకే సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం డీటెయిల్గా రాస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. ఓకే దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే హరి కాల్ చేస్తాడనమాట, తినే కాల్ చేస్తాడు వాళ్ళ వైఫ్కి. ఆనంద్ వైఫ్ కాల్ చేసేసి వచ్చాడంటే రాలేదు అని అంటే దెన్ తను పొలిటీషియన్ హౌస్కి వెళ్తారనమాట ఇక్కడ. సో ఈ సీన్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సెటప్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాడు. ఓకే అక్కడికి పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను రాలేదు అంటే కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడనమాట. ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే అక్కడి నుంచి ఎక్కడ పోయింది అనేది తెలియదు ఇది. సో దిస్ ఈజ్ వాట్ ఈ 3 సీన్లు చేంజ్ చేశాను అనమాట. మనం సీన్ రాస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి ఇవి, వీటిలలో చాలా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకే మనం ఏంటంటే కొంచెం లిమిటెడ్గా పెట్టుకుంటే దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట మనకి. ఓకే సో డీటెయిల్డ్గా రాసినప్పుడు మనకి అందులో ఏం జరుగుతుందని రాసుకోవచ్చు, కానీ బట్ సీన్స్ మనకి ఏం కావాలనేది అందుకే సినిమా కథ రాసినప్పుడు ఏంటంటే బేసిక్గా పాయింట్ టు పాయింట్ రాస్తేనే మనకి ఇది ఉంటుంది, కథ ప్రకారం వెళ్ళాలన్నమాట. సో మనకి ఆ వీడియో లేకపోతే ఇవి చాలా అవర్స్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా. ఓకే సో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వరకు చెప్పాను కదా, ఇక్కడికి సెంట్రల్ పాయింట్ మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఇతను వెళ్ళాడు, ఇక్కడ నుంచి మిస్సింగ్ అయిపోయాడు. ఓకే వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ అంటే డిబేట్ అనమాట. డిబేట్ అంటే ఇప్పుడు మనము ఒక అతను మిస్ అయింది అనుకో, మిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బేసికల్గా తను ఏమైండు అనేది కనుక్కోవడానికి చూస్తారు కదా. సో లైక్ డిబేట్ అనేది ఇక్కడ ప్రకారం ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ట్రై టు ఫైండ్ అవుట్ లైక్ ఏమైంది దాని నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఓకే సో ఇక్కడ ఏమైంది మనకి, హరి పోలీస్ స్టేషన్ వెళ్తున్నాడు, అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఏమైంది అనేది తెలియదు మనకి. ఓకే దాని తర్వాత ఏమైంది అనేది కనుక్కోవాలి కదా మనము, ఆ కనుక్కునేది డిబేట్ అనమాట. ఇది డిబేట్లో వస్తుంది మనకి. ఓకే ఈ డిబేట్లో ఏం రాస్తున్నాము, ఫస్ట్ సతీష్ ఏంటి ఫ్యామిలీ వాళ్ళు అందరు కూడా వరి అవుతారు కదా. ఒక తను హరి వెళ్ళాడు ఫస్ట్, ముందు అన్న వెళ్ళాడు, వీళ్ళిద్దరు కూడా తిరిగి రాలేదు. ఇంట్లో వరి అవుతుంటారు కదా, ఇంట్లో వరి అవుతున్నప్పుడు సతీష్ ఏంటంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటాను అంటాడు అనమాట ఇంట్లోతో. ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ సీన్. ఓకే తర్వాత సతీష్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే మీ బ్రదర్ రాలేదు అని తిని చెప్తారనమాట. ఇది సెకండ్ సీన్లో జరుగుతుంది. ఓకే ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ లైక్ ఏమైంది అనేది కనుక్కుంటుండండి ఇక్కడ అంతా కూడా. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, మనము బంధువులలో కాల్ చేస్తాము, ఆర్ ఆనంద్ వైఫ్కి వాళ్ళ ఆనంద్ సెల్ ఫోన్కి కాల్ చేస్తాము, వాళ్ళ బ్రదర్ సెల్ ఫోన్ కాల్ చేస్తాము, ఇవన్నీ కాల్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం కదా. దట్ ఈస్ ద నెక్స్ట్ సీన్లో మనం అది చేస్తాం నెక్స్ట్. ఓకే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆనంద్ టైర్డ్ అయిపోతాడు. టైర్డ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇంటికి
ఇంటికి వచ్చేస్తే ఆనంద్ వాళ్ళ మన ఆనంద్ వైఫ్ ఉంటుందన్నమాట ఇక్కడే. సో ఇద్దరు ఒకరు పోయారు అనుకుంటే ఇద్దరు పోయారు కదా అన్నట్టు ఇక్కడికి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఫైండింగ్ అనమాట. ఇవన్నీ కూడా వాట్ హ్యాపెన్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఇవన్నీ కూడా అసలు వీళ్ళిద్దరు ఏమయ్యారు అనే దాని గురించి ఫైండ్ అవుట్ ఏం చేస్తున్నారు అనేది ఈ 4 సీన్లలో చెప్పాను అనమాట. అంటే ఫిగరింగ్ అవుట్ లైక్ వీళ్ళిద్దరు అయ్యారు. సో దట్ హీఈస్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అనమాట వాళ్ళ సతీష్. ఓకే, సతీష్ మెయిన్ ప్రొటాగనిస్ట్ కదా మనకి ఇక్కడ. ఓకే, సో నౌ బ్రేక్ ఇన్ టు 2 అనమాట. ఇప్పుడు ఇక్కడ 6th వచ్చేసి బ్రేక్ ఇన్ టు 2. ఇక్కడ ఏంది వెదర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దర్ ఎలిమెంట్ లైక్ ఇక్కడ ఇది అంటే ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇంకా లాస్ట్ మనకి ఆ, ఇక్కడ ఈ ఈ సీన్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా రిలేటెడ్ ఉండే బ్యాడ్ గైట్స్ క్లోజ్ ఇన్ అండ్ ఆల్ ఇన్. ఇక్కడ వరకు కూడా ఇవన్నీ కూడా దీని గురించి అన్వేషణ అనమాట. ఇంకా దాని గురించే ఉండాలి మనకి, డివియేట్ కావద్దు అనమాట ఇక్కడంతా కూడా. సో ఇక్కడ ఇక్కడ బ్రేక్ ఇన్ టు 2లో ఏంటంటే ఇంకా స్టార్ట్ అయిపోయింది, వీళ్ళు ఇద్దరు మిస్ అయిపోయారు, వాళ్ళ గురించే ఉండాలన్నమాట. అంటే వీళ్ళని ఫైండ్ అవుట్ చేయడంలోనే మిగతా కథ అంతా కూడా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మనకి ఇక్కడ. ఓకే, వేర్ దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దేర్ ఎలిమెంట్ లైక్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అవుట్ ఆఫ్ లైక్ రెగ్యులర్గా వీళ్ళు చేసేది ఏంది, వ్యవసాయం చేసుకుంటారు వీళ్ళ అవుట్ సైడ్ కదా ఇదంతా కూడా. సో నెక్స్ట్ సీన్లో ఏంటంటే సతీష్ వాళ్ళ అక్క దగ్గరికి, ఆ ఊర్లోనే కదా పొలిటీషియన్ ఉంటాడు, వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. అక్క వదిన, అక్క బావ అండ్ అల్లుడితో డిస్కస్ చేస్తే అల్లుడు ఏమంటాడంటే నాకు అక్కడ ఒక పొలిటీషియన్ దగ్గర ఒక అతను పని చేస్తాడు, నాకు తెలుసు అని అంటాడు అనమాట ఈ సీన్లో. ఓకే, సో ఇక్కడ ఈ సీన్ రాసామన్నమాట. ఓకే, తర్వాత సతీష్ అండ్ హిస్ నెఫ్యూ మీట్స్ ద పర్సన్ లైక్ వాళ్ళని అతను ఎవరైతే అక్కడ పని చేస్తాడో అతను కలిస్తే నాకేం తెలియదు అని చెప్తాను అనమాట ఈ వ్యక్తి. ఓకే, సో ఈ సీన్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ అసలు ఏం వాళ్ళ క్లారిటీ రాలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ బీ స్టోరీ. ఇప్పుడు బీ స్టోరీ ఏంటంటే మనకు ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది, ఇది లాస్ట్ వరకు వెళ్ళేదంతా కూడా ఏ స్టోరీ అనమాట. అంటే ప్రైమ్ స్టోరీ ఇది. ఇదేంటంటే ప్యారల్గా స్టార్ట్ అవుతుంది, బట్ ఈ ప్యారల్ స్టోరీ కూడా ఫస్ట్ దానికి రిలేట్ అయ్యి ఉండాలి, హెల్ప్ అవుతుండాలి అనమాట. సో నేనేం చేశానంటే ఇప్పుడు నెక్స్ట్ నా దీని ప్రకారము రాసింది ఏంటంటే ఒక కేరళలో అలెక్స్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ఈ పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు పొలంలలో పనిచేసే వాళ్ళని వాళ్ళ వాలనరబిలిటీని తీసుకొని ఆ మైనర్ అమ్మాయిలను పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంట్లో పని మనుషుల్లాగా పంపిస్తుంటాడు అనమాట. తిను ఈ జాబ్ చేస్తుంటాడు, అంటే తిను బ్రోకర్గా చేస్తుంటాడు, కేరళలో ఉంటాడు అనమాట ఈ వ్యక్తి. సో ఈ సీన్లో ఏంటంటే ఇలా ఎవరైతే పొలిటీషియన్ దగ్గర అమ్మాయి అని ఉంటుందో ఫస్ట్ టీ ఇస్తుంది కదా వాళ్ళిద్దరికి, ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ తినని అడుగుతారు, అక్కడ పంపించినావు కదా మా అమ్మాయి ఫోన్ చేస్తే అడగట్లేదు ఏంటి అని అంటే తినకు అనుకుంటాడు అనమాట. పొలిటీషియన్ కాల్ చేస్తే నేను కాల్ చేపిస్తానులే అని తిని చెప్తాను అనమాట ఈ సీన్లో. ఓకే, సో ఇదేంటంటే మన కథకి రిలేటెడే ఉంది కానీ ప్యారల్గా నడుస్తున్న స్టోరీ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి టీ ఇస్తుందని చెప్పినాను కదా, వాళ్ళ పేరెంట్స్ అనమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా కనెక్టెడ్ అనమాట. సో ఇది ప్యారల్గా బీ స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు మనకి ఇంకో ప్యారల్గా స్టోరీ నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఫన్ అండ్ గేమ్ వచ్చేసి మనకి అంటే ఇప్పుడు రామ్ కామ్ సినిమా తీసుకుంటే ఇక్కడ కామెడీగా రాయొచ్చు. అంటే తను హీరోకి ఇప్పుడు మనకి డ్యూడ్ అని ఉందనుకో, డ్యూడ్ ఏంటి మన కొత్త సినిమా వచ్చింది కదా రంగనాథన్ది. సో దాంట్లో ఏంటంటే అమ్మాయి తినని ప్రేమిస్తే తర్వాత వీడు నేను ప్రేమించలేదు అంటాడు. ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్తుంది, ఇంకొక అబ్బాయిని ప్రేమించిన అనేసి వస్తుంది, వీడి దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏంది, ఆ అమ్మాయి నేను వేరేని ప్రేమించిన అని చెప్పినప్పుడు అక్కడంతా కూడా కామెడీ ఉంటుంది కదా. దిస్ ఈస్ ద పార్ట్ అనమాట వేర్ లైక్ ఇదంతా కూడా ఆ కామెడీ పార్ట్ నడుస్తుంది అనమాట. ఏది వాళ్ళ మన శరత్ కుమార్ ఉంటాడు, శరత్ కుమారు తను ఏదో కామెడీ చేసిన అంటాడు, అంటే మీ వాళ్ళు ఏదో ఫ్రాంక్ అని అంటారు, అక్కడ ఎంత కూడా కామెడీ నడుస్తుంటుంది కదా. దట్ ఈస్ వాట్ అనమాట. ఇది రివర్స్ అనమాట. ఇది మొత్తం కూడా ఫన్ అండ్ గేమ్లో రామ్ కామ్ రాసినప్పుడు ఆ టైప్ ఆఫ్ సీన్స్ రాస్తాను అన్నమాట. ఇక్కడే మనం ఏం రాస్తున్నాం, ఇక్కడ సీరియస్గా నడుస్తుంది కనుక మనము దీని ప్రకారమే రాస్తాము. బట్ దీంట్లో నేను చూపిస్తాను కామెడీ కూడా రాసుకోవచ్చు, కథకి రిలేటెడ్గా రాస్తాం అనమాట. వీ షుడ్ నాట్ గో అవే ఫ్రమ్ ద స్టోరీ. లైక్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే పెట్టుకోవాలి మనం. సీరియస్గా నడిచే దగ్గర కూడా ఎక్కడ కూడా పెట్టనీకి ఉండదు అనమాట. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చెప్తాను, నేను ఫన్ అండ్ గేమ్లో నేను చెప్తాను మీకు ఎక్కడ రాసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు ఫస్ట్ ఏంది, సిఐ మల్లేష్ పొలిటీషియన్ ఇంటికి వస్తాడు, ఇట్లా అమ్మాయి గురించి కాల్ చేస్తున్నారు, ఏం చేద్దాం ఏంటనేది డిస్కస్ చేస్తారు ఇక్కడ. చేసిన తర్వాత ఏదో మనీ ఇచ్చి సెటిల్ చేయాలనేసి ఇద్దరు డిస్కస్ చేస్తారనమాట. ఇదేంది, ఆ ఇంట్లోనే కదా పని మనిషి పని చేస్తుండే ఒక వర్కర్, వీళ్ళిద్దరు ఇక్కడ కలిసింది పైన, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కలిసింది వీళ్ళు. సో అక్కడ పని చేస్తాడని తెలిసింది కదా. సో ఇప్పుడు తను వినేసి ఏం చేస్తాడంటే వీళ్ళ అల్లుడికి కాల్ చేస్తారు, సతీష్ అల్లుడికి కాల్ చేసిన తర్వాత కలుద్దాము అని అంటాడు అనమాట. సరే అని వీళ్ళు ఒక బార్లో కలుస్తారు నెక్స్ట్ సీన్లో.
నెక్స్ట్ సీన్లో బార్లో కలిసేసి ఇట్లా మా దగ్గర ఒక అమ్మాయి పనిచేసేది, ఆ అమ్మాయి కనపడట్లేదు, దాని గురించి ఏదో డిస్కస్ చేస్తారు, పొలిటీషియన్ కూడా వచ్చాడు ఇక్కడికి, ఏదో మనీ ఇచ్చి సెటిల్ చేయమన్నాడు అని చెప్పారు అన్నట్టు తిని చెప్తాడు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ వ్యక్తి కనుక మనం ఇక్కడ కామెడీ రాయొచ్చు. ఈ వ్యక్తికి ఇప్పుడు సతీష్ సీరియస్గా ఉండొచ్చు వాళ్ళ అన్న లేడు అని. ఓకే. వాళ్ళ అల్లుడు కూడా కొంచెం తను మోడరేట్గా ఉంటాడు, ఎందుకంటే ఆ మామనే కనుక మరీ అంత సీరియస్గా అది అన్న తమ్ముడు ఉన్నంత సీరియస్గా తను ఉంటాడు. కానీ ఈ థర్డ్ పార్టీ కదా అయితే ఎవరు ఈ వర్కర్ పొలిటీషియన్ వర్కర్ వచ్చేసి థర్డ్ పార్టీ తినైతే. సో తిను కామెడీ చేయొచ్చు, వే సిచ్యువేషన్ని తీసుకొని కానీ ఇది కానీ తిను కామెడీ ఏదైనా మాట్లాడచ్చు. మనం తిన ప్రకారం డైలాగ్స్ రాయొచ్చు, కానీ వీళ్ళిద్దరు ప్రకారం అంటే అల్లుడికి కొంచెం రాయొచ్చు, అసలు తమ్ముడికి అసలు రాయనికి ఉండదు అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు థింక్, లైక్ ది సిచ్యువేషన్ కదా తగ్గట్టుగా రాసుకోవచ్చు మనం కామెడీ కూడా. ఓకే. ఇప్పుడంటే మనకు ఒక మనం మన ఇంట్లో ఒక సీరియస్ ఏదైనా జరిగింది అనుకోండి, ఎదటోనికి అదే ఉండదు కదా, మనం బయట వెళ్ళినప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ వేరుంటుంది, సో వాళ్ళు ఆ మూడ్లో ఉండరు. సో అందుకని ఆ పార్టీ సైడ్ నుంచి మనం కామెడీ రాసుకోవచ్చు, కానీ ఈ సైడ్ నుంచి రాయనికి ఉండదు. ఓకే. సో అవన్నీ కూడా స్క్రీన్ ప్లే రాసినప్పుడు చూద్దాం అవన్నీ కూడా. ఓకే. సో నెక్స్ట్ సతీష్ అండ్ పొలిటీషియన్ వర్కర్స్ మీటెడ్ అంటే ఇది బార్లో కలుస్తారు, ఇట్లా అయిందని చెప్తాను అనమాట. మళ్ళీ కేరళ నుంచి ఆ వ్యక్తి కాల్ చేస్తాడు, ఇట్లా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు, ఏంటి అని అంటే అని తిని ప్రెషర్ వేస్తాడనమాట, మాట్లాడాలి అది ఇది అని అంటున్నారు అనేది కేరళ వ్యక్తి ఈ పొలిటీషియన్ కాల్ చేస్తాడనమాట. కాల్ చేసిన తర్వాత సతీష్ తర్వాత వీళ్ళు ఇంటి దగ్గర కలిసేసి డిస్కస్ చేసుకుంటారు, ఇట్లా అయింది సిచ్యువేషను ఇది ఇది అని. ఇక్కడ తిను డిస్కస్ చేస్తున్నాడు వాళ్ళ బావతోని, అంటే ఇట్లా ఏదో అమ్మాయి మిస్సింగ్లో ఉంది అది ఇది అని అంటే, ఇదేందో పెద్ద కేసే ఉన్నట్టుంది, స్మాల్ కేసు కూడా కాదు, దీన్ని మనం డీల్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇది. ఓకే. సతీష్ అండ్ నెఫ్యూ ఫాలోస్ ద కార్. తర్వాత ఏంటంటే వీళ్ళేంటి ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి అయిపోయిన తర్వాత పొలిటీషియన్ కానీ వీళ్ళకి తెలిసిందేంటి, ఒక అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా ఇది అయిపోయింది, సో వీళ్ళు ఫాలో అయితే మన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నట్టు ఇద్దరిని కార్ ఫాలో చేస్తారు అనమాట. ఎవరు వీళ్ళిద్దరు వెళ్తున్న కార్ని వీళ్ళిద్దరు ఫాలో చేస్తారు, సతీష్ అండ్ నెఫ్యూ సీఎం మల్లేష్ అండ్ పొలిటీషియన్ కారు ఫాలో అవుతారనమాట. ఓకే. ఇక్కడికి మనకి ఈ సీన్లు అయిపోయినాయి. నెక్స్ట్ మిడ్ పాయింట్గా మిడ్ పాయింట్కి ఏంటంటే మనము బేసికల్గా చెప్పేస్తానమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అలెక్స్ ఇక్కడికి వస్తాడు, ఈ అలెక్స్ వీళ్ళు కలిసి క్యాష్ ఇచ్చారంటే సంథింగ్ ఏదో ఇదైంది అన్నట్టు అక్కడికి అయిపోతుంది అనమాట. ఇది మనకి ఇంటర్వల్ సీన్. సో ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు దాదాపుగా ఒక 25 సీన్ల పైన వచ్చేసినాయి అనమాట. సో మనం ఎక్కడ కూడా ఏ దానికి కూడా కథకు డీవియేట్ కాలేదు. ఓకే. కథకి డీవియేట్ కాకుండా ఇవన్నీ రాసుకున్నాం అనమాట ఇక్కడ వరకు. ఓకే. సో ఇది ఇంటర్వెల్ పాయింట్ మనకి, ఇది మిడ్ పాయింట్ 55 పేజెస్ వరకు వస్తుంది అనమాట మనకి ఇవన్నీ కరెక్ట్గా రాసుకుంటే. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి 5 పేజ్, ఇది దాదాపుగా ఒక 25 పేజెస్ వస్తుంది ఇక్కడ ఫన్ అండ్ గేమ్లో మనకి. ఓకే. ఇక్కడ ట్రైన్ టు ఇది. ఓకే. మనకి బీ స్టోరీ వచ్చేసి ప్యారల్గా కేరళలో నడుస్తుంటుంది, బట్ ఇది కూడా ఒక 2-3 సీన్లు వస్తుంది, ఇది తక్కువేం రాదు ఇది కూడా. బట్ పారాగ్రాఫ్ రాశాను కానీ ఇది కూడా వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఒకటే అని చెప్పాడు కానీ ఇవి కూడా కొన్ని సీన్లు వస్తాయి అనమాట. సో ఇట్లా మనకి కథ ప్రకారం రాసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటాయి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఏంటనేది తర్వాత చూస్తాను, బట్ ఇది ఫస్ట్ మనకి ఇంటర్వెల్ వరకు వచ్చేసింది అనమాట. ఓకే. చూసారు కదా, ఇది సెకండ్ పార్ట్. బట్ డెఫినెట్గా మీకు డౌట్స్ ఉంటాయి ఇందులో. అంటే నేను రాసింది అంటే నాకు అంటే నేను ఈ స్ట్రక్చర్ ఇట్లా ఇవన్నీ ఫాలో కాను. జనరల్గా నాకు నెక్స్ట్ పాయింట్తోని కథ రావాలనేది చూస్తాను అనమాట, దాని ప్రకారం రాసుకుంటూ వెళ్తాను. బట్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం అంటే ముందు స్ట్రక్చర్గా ట్రై చేశాను, ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తుంటాయి అనమాట నేను. సో నాకు ఐడియా ఉంది కనుక మీకు కూడా అట్లా ఐడియా రావాలనేది చెప్తున్నాను. సో డెఫినెట్గా చూడండి, మీకు ఇంకా క్లారిటీ కావాలి దాంట్లో ఆ సీన్లో ఎట్లా ఏంటి అనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాలన్నా కూడా ట్రై టు పుట్ ఇట్ ఇన్ కామెంట్స్ అండ్ మొమెంటో గురించి. సో అట్లా ఏదన్నా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కడన్నా మెటీరియల్ తీసుకొని ఆ లింక్స్ పెట్టేసి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సో దట్ యుల్ గెట్ బెటర్ ఐడియా. ఓకే. సో ఈ వీడియో వరకు అంతే. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.